యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయు వరకు ఈటెను పట్టుకుని సాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేడు. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 17th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. దేవుడు ఈ రీతిగా ఒక పడుసు వాణిని, ఒక యవనస్తుడిని, ఒక చిన్నవాడిని మాట ఇచ్చి, వాగ్దానం ఇచ్చి ఏ రీతిగా నిలబెట్టుకున్నాడు. ఇలాంటి అద్భుతమైన విజయాలు దేవుడిచ్చాడు. హాయి పట్నం వైపు చెయ్యెత్తాడు, ఈటి పట్టుకుని, అంతే. విజయం సాధించే వరకు తిరిగి మర్చిపోలేడు. దేవుడు తోడై ఉంటే, దేవుడు ఒక్క మాట సెలవిస్తే ఇలాంటి దీవెనలు, ఇలాంటి విజయాలు మన జీవితంలో ఎప్పుడు ఉంటాయి. ఆనాడు జోషువ అనే దేవుడు మాటిచ్చి విడవలేదు, ఎడబాయలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ శత్రువుల మీద విజయాన్ని నీకు ఇస్తా. సాచిన చేతిని జోషువ వెనక తీయలేదు. అలాగే నీ విశ్వాసాన్ని, అభిషేకాన్ని ఎత్తిపెట్టి బలంగా ప్రేర్చి అద్భుతాలు ఏం చేస్తున్నాడు దేవుడు. రేపటి దినమందు అనగా ఈ సండే థర్డ్ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తల్లిరండి, దైవ దీవెన పొందండి. ఆనాడు దేవుని బిడ్డలకు ఒక మాట ఇచ్చి దేవుడు ఏ రీతిగా విజయాలు ఇచ్చాడో, శాసించే స్థాయికి లేవనెత్తాడో, కృపనిచ్చారో అలాగను కృపనివ్వబోతున్నాను. జోషువ ముందుకు అడిగే కానీ శత్రువుకి వెన్నుచూపలేను. ఆయి పట్టణం దగ్గర మొదటి కొద్దిగా అప్సలు జరిగిన ప్రభుని అడిగాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు, ప్రభు స్వర విన్నాడు, అంతే. జయాన్ని చూశాడు, దీవెని చూశాడు. దేవుడు ఈ ఇయర్లో నూతనమైన వాగ్దానములతో, దీవెనలతో, కృపతో నేను నింపునుగాక. పడిపోయిన నీ ఆత్మీయస్థితిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. పడిపోయిన నీ ఆర్థిక పరిస్థితి తిరిగి గ్రాఫ్ పైకి లేస్తుంది. నీ అనారోగ్య పరిస్థితిని దేవుడు ఇడిపిస్తున్నాడు. నేను స్వస్థపరుచునుగాక. దేవుడు నీ పట్ల అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు చేయనుగాక. కన్య గర్భాలు తెరవబడునుగాక. పెళ్లి కానోళ్ళు పెళ్ళి అవునుగాక. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు సొంత గృహాలకు డోర్స్ ఓపెన్ చేయనుగాక. ఈ అనంటింగ్ ఫెస్టివల్స్లో న్యూ డోర్స్, మిరాకిల్స్ జరుగునుగాక. అమ్మాయిన్ ప్రార్థన ఆశ్చర్యకరణ. ఈ రీతిగా నువ్వు జోషువని లేవనెత్తి మోసే తర్వాత ఎంత గొప్ప నాయకుడిని చేసావు, ఎలాంటి విజయాలు ఇచ్చావు. అతను ఏ పట్టణం మీద అపజయం వచ్చిందో ఆ పట్టణం వైపు ఈటే చేతితో పట్టుకుని పైకి చాపితే విజయాన్ని ఇచ్చావు. ఆ పట్టణస్తులు ఓడిపోయారు. అలాగే మాకు విజయాన్ని ఇవ్వండి. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చేవాడు. ఈ పరిచయ పక్షంగా మీరు ఉండండి, మా పక్షం, మా కుటుంబాల పక్షం మీరు ఉండండి. విశ్వాసంలో బలపరచండి. పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. బలహీనలను బలపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. యేసు నామములో వ్యాధిగ్రస్తులు స్వస్థత కలగాలి, విడుదల కలగాలి, బ్రేక్‌త్రూ చూడాలి. ఆశ్చర్యమైన కళ జరిగించండి. యేసు నామములో అయ్యా బలహీనలను బలపరచు. హాస్పిటల్ అయిన స్వస్థపరచండి. ప్రాణాంతక వ్యాధులతో స్వస్థత కలుగును కాక. దీర్ఘకాల వ్యాధిని స్వస్థతనివ్వండి. బ్లడ్ ప్రెషర్, డయాబెటిక్, థైరాయిడ్, క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, HIV లాంటి ప్రాబ్లమ్స్ వీటి స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, దీవెనలు ఇవ్వండి. ఏసునామములో మంచి మంచి జాబ్స్ ఇవ్వండి. గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఇవ్వండి, ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. నెక్స్ట్ లెవెల్ లేవనెత్తండి. ఏ ఎండింగ్ ఫెస్టివల్ ద్వారా మిరాకిల్ చూడాలి. అయ్యా బిజినెస్ పీపుల్ కూడా దీవించబడాలి. ఫైనాన్షియల్ మిరాకిల్ జరగాలి. అద్భుతం మా బిడ్డలు మమ్మల్ని బ్లెస్ చేయండి, కృపనివ్వండి. ఇంకా ఫంక్షనాలకు 20 lakhs పే చేయాలి. ఆ విషయంలో కృప తెరిచి డోర్స్ ఓపెన్ చేయండి. మార్గాలు సాల్డైన్ చేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృప, సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప జయాన్ని ఇవ్వండి. ఆశీర్వాదం నింపండి. అనేకుల్ని థర్డ్ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్కి నడిపించండి. కృపగల గొప్ప కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకునమని, జయము నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అద్భుతాలు చూస్తాం. ఫ్రెండ్స్, రేపు సాటర్డే స్పాన్సర్ మీట్ ఉంటుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఇంకా మనకు 20 lakhs ఫంక్షన్ హాల్లో పే చేయాలి. మార్చ్ 2nd వీక్ వరకు ఇక్కడ పర్మిషన్ దొరికింది. ఆ తర్వాత మనం ఫంక్షన్ హాల్కి షిఫ్ట్ అవ్వాలి. ఈ లోపే వాళ్ళు పే చేయాలి. ఈ విషయాన్ని ఎవరైతే ప్రోత్సహించబడతారో, ఎవరైతే ప్రేరేపించబడతారో, టీవీ స్పాన్సర్ రూపంగానో లేదా ఒక స్పెషల్ సీడ్ ఇయర్లో నేను ఆరంభించాలన్న వాళ్ళు, విసులు పట్టిన వాళ్ళు ముందుకు వద్దాం. దైవ దీవెన పొందాం. అలాంటి వాళ్ళు చిన్న కలిసి ప్రేరించుకుని అద్భుతాలు చూస్తున్నారు. నీ జీవితంలో అద్భుతాలు జరుగునుగా. ప్రేరేపించి ముందుకురా. ఈ సండే మిస్ కావద్దు. థర్డ్ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్.